మీరు చక్రి గారు చక్రి గారితో కంటిన్యూగా సాంగ్స్ మధ్యలో ఈ బ్రేక్ కారణం ఏమన్నా ఏంటి మధ్యలో? ఏం లేదండి, చక్రి గారు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నేను యాక్చువల్గా ఇప్పటివరకు నాకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఏంటంటే, నాకు ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు, నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. బట్ స్టిల్ ఇంతవరకు కూడా వచ్చానంటే లైక్ నేను నా సెల్ఫ్ మేడ్ పర్సన్ అని నాకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట డెఫినెట్గా. ఎందుకంటే నేనే కష్టపడి ఏ వచ్చిన ఆ కొద్ది ఛాన్సులు కూడా నా మెరిట్ వల్ల నేను తెచ్చుకున్నవి. సో ఎవరు నాకు పెద్ద హెల్ప్గా లేరు. బట్ చక్రి గారి విషయానికి వస్తే డెఫినెట్గా నేను ఆయన్ని చెప్తాను. ఎందుకంటే ఆయన మంచి సాంగ్స్ ఇచ్చారు నాకు. అండ్ స్టార్టింగ్లో ఇవ్వకపోయినా ఎప్పుడైతే నాకు ఈ మాయదార్ సిన్నోడు ఫస్ట్ పాడింది ఆయనకు ఆ మూవీ అనమాట, దేవదాస్. దాని తర్వాత వరుసగా ఆల్మోస్ట్ నేను 9 ఫిల్మ్స్ పాడాను ఆయనకి. చాలా ఎంకరేజ్ చేశారు. చక్రి గారు ఉండుంటే వేరేలా ఉండేదేమో, నా కెరియరే కాదు చాలామంది సింగర్స్ కెరియర్. ఆయన ఉండుంటే ఇంకా చాలా చాలా కొత్త వాళ్ళకి ఛాన్స్ వచ్చేది. ఎందుకంటే ఈజ్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా అవసరం ఉండి డైరెక్టర్ కానీ ఎవరన్నా మరీ ఇన్సిస్ట్ చేస్తే తప్ప ఆయన అసలు బయట సింగర్స్ జోలికి వెళ్ళేవారు కాదు. ఓకే. ఆయన చాలా ఫ్యూ సాంగ్స్ పాడించారు, హరిహరన్ గారితో పాడించారు, మేబీ శంకర్ మహాదేవన్, చాలా తక్కువ. అంటే చాలా కంపల్షన్, ఆయన మీద ప్రెషర్ ఉంటే కానీ ఆయన పాడించలేదు. అందరూ లోకల్ టాలెంట్ని ఎక్కువ ఎంకరేజ్ చేశారు. ఆయన జర్నీలో ఆయనతో పాటు ఉన్న వాళ్ళు, ప్లస్ ఆయన స్ట్రగ్లింగ్ డేస్లో ఆయన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు, ఇలా అందరినీ గుర్తుపెట్టుకుని ఆయన ఛాన్స్ ఇచ్చారు. ఆ విధంగా ఆయన చాలామంది కెరియర్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు ఒకటండి, ఆయన కాంట్రాక్ట్ బేస్ ఏదో అంటారు, నిజమేనా? అది ఏదో ఒకటి అగ్రిమెంట్స్ లాగా చేసుకుంటా అంటారంట. ఎవరితో? అంటే మామూలు ఈ సినిమాకి సంబంధించి ఒకవేళ అయిపోయిన తర్వాత బడ్జెట్లో ఇంత మీకు ప్రాఫిట్ వస్తే ఇస్తాను, సింగర్స్తోనా? అట్లాంటిది ఏమన్నా లేదా? మీ వరకు రాలే? అయితే నా వరకు రాలేదు. ఓకే. అంటే ఎవరైనా సింగర్స్కి ఎందుకు ఇస్తారండి? అంటే సింగర్స్ పాడిన దానికి రెమ్యునరేషన్ అది ఒక్కటే మనం ఎక్స్పెక్ట్ చేసేది, అంతకంటే ఎక్స్పెక్ట్ కూడా చేయం కదా. ఆ డబ్బులు ఇచ్చే దాంట్లో కూడా అమౌంట్స్కి సంబంధించి సినిమా అయిపోయిన తర్వాత కొంతమందికి ఏదో అగ్రిమెంట్ లాగా చేసుకొని తర్వాత ఇస్తాం సినిమా రిజల్ట్ని బట్టి అనేది కూడా ఏదో లేదు మీకు? నా వరకు అయితే రాలేదు. అంటే సింగర్కి ఇచ్చే రెమ్యునరేషన్ పెద్ద లెక్క కాదండి. ఉన్నాయి కదా, 1 lakh కూడా ఉన్నాయి కదా, 1 lakh నుంచి ఉన్నాయి కదా ఆల్మోస్ట్. ఇప్పుడు అది కూడా కొంతమంది డిమాండ్ చేస్తేనే, అలాంటి పేమెంట్స్ లేవు ఇప్పుడు. ఓకే. ఇంకోటి ఏంటంటే మూవీ విషయానికి వస్తే అందరికీ ఒక చిన్న స్వార్థం ఉంటుంది. ఇప్పుడు షో అనుకోండి, ఏదో పాడతాం డబ్బులు తీసుకుంటాం అయిపోయింది ఆ 3 hours. బట్ ఒక సాంగ్ హిట్ అయితే అది మీ కెరీర్ పరంగా నిలిచిపోతుంది, మీ చరిత్రలో అట్లా ఉండిపోతుంది, మీ పేరు మీద ఉండిపోతుంది. అండ్ నిజంగా ఒక హిట్ సాంగ్ అయితే ఒక 2-3 years కెరియర్ మీరు ఆ పాట వల్ల పొందుతారు ఎక్స్ట్రాగా. అంటే యూ విల్ బీ ఇన్ డిమాండ్. సో అందుకని ఏంటంటే మూవీ సాంగ్ని ఎవ్వరు వదులుకోవడానికి ఇష్టపడరు. అంటే కొంచెం పేమెంట్ తక్కువైనా సాంగ్ బాగుంది, ఇది నాకు మంచి పేరు తెస్తుంది అంటే డెఫినెట్గా సింగర్స్ డిమాండ్ చేయకుండా ఎంత ఇస్తే అంత పుచ్చుకొని పాడతాం. ఎందుకంటే దాంట్లో ఉన్న స్వార్థం అది. పాట హిట్ అయితే అది మన పేరు మీద పర్మనెంట్గా ఉండిపోతుంది అన్న ఒక ఇది అనమాట. సో సింగర్స్ పేమెంట్ అన్నది పెద్ద లెక్క కాదు. అంటే ఇప్పుడు 1 lakh అండ్ ఈవెన్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా బాలుగారు కూడా 1 lakh తీసుకున్నారండి. బాలుగారితో పోలిస్తే అందరం తక్కువే కదా. సో అలా చూస్తే 20-25 అలాంటిది కూడా మంచి పేమెంటే. ఓకే. సో పేమెంట్ వైజ్ మూవీకి ఇచ్చేది చాలా తక్కువ వెన్ కంపేర్ టు షోస్. బట్ ఈ పాట వల్ల మీకు షోస్ వస్తాయి, దాంట్లో సంపాదించుకుంటారు అనమాట. అది దట్స్ అ కాన్సెప్ట్. ఓకే. అచ్చా, లింక్ ఎక్కడ ఉంది అది షోస్? ఓకే. సింగర్ సునీత గారికి మీకు మధ్య బాగానే ఉన్నాయా? యా బాగానే మాట్లాడుకుంటారు? ఎదురెదురు పడితే మాట్లాడుకుంటామండి. మీరు లేనివేమన్నా ఇప్పుడు ట్రై. నా కజిన్ కూడా దూర బంధువు అలాగే. అండ్ ఆల్మోస్ట్ నేను ఇంకా ఎర్లీగా వచ్చాను అనుకోండి, కానీ ఒకటే టైంలో అంటే కొంచెం యాక్టివ్గా పాడుతున్నా. ఇక్కడ రికార్డింగ్స్ స్టార్ట్ అయ్యి రామానాయుడు స్టూడియోలో ఫస్ట్ రికార్డింగ్ స్టార్ట్ అయ్యి అప్పుడు మేము కోరస్ పాడేవాళ్ళం, నేను సునీత
అందరూ కోరస్ పాడేవాళ్ళం అనమాట చాలా మూవీస్. సో అప్పటి నుంచి పరిచయం ఎప్పటి నుంచో. మీ పాచిక ఇక్కడ పారదు, మీ పాచిక ఇక్కడ పారదు. మీ గ్రూప్ అందరూ కలిస్తే మాట్లాడుకునేది అలా చాలా మంది నుంచి మాట్లాడుకుంటామండి. అన్ని చెప్తావా ఏంటి మీకు? ఓకే. అంటే అది మానవ నైజం అండి, అవునా కదా? మన ఇద్దరు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం పోటీగా, అంటే ఇద్దరు ఏం లేదు, కెరీర్ పరంగానే తప్ప వేరేది ఇంకేం కాదు, వేరే ఇష్యూస్ ఏం కాదు. ఏం లేదు, ఏదో సరదాగా ఒకరినొకరు లిమిటేట్ చేసుకుంటారు, ఏదో అంటుంటారు. ఎవరినేమన్నా అంటే నేను వింటాను, నేను అన్నాను అనిపిస్తారు. పోనీ మీరు చీచి లేదండి, ఇంత అమాయకమైన ఫేస్ ఎన్ని అంటున్నా చూడండి, ఎన్ని అభాండాలు వేస్తున్నారు. ప్రజెంట్ మీరు మ్యూజిక్ డైరెక్టర్స్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా ఉన్నారు కదా? అవును, సినీ మ్యూజిషియన్స్ యూనియన్. దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్స్, ప్లేబ్యాక్ సింగర్స్, మ్యూజిషియన్స్, సినిమాలకు ప్లే చేసే మ్యూజిషియన్స్ అందరికీ. అంటే ఫస్ట్ టైం లాస్ట్ 30 yearsలో ఫస్ట్ టైం ఎలక్షన్స్ వచ్చాయన్నమాట. అంతకుముందు ఎప్పుడు కూడా యునానిమస్గా ఎలక్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఏదో నడుస్తూ ఉండేది యూనియన్ అంటే యూనియన్. అంటే చెన్నై యూనియన్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్, చాలా పవర్ఫుల్. ఆ యూనియన్కి అగేనెస్ట్గా ఎవరు వెళ్ళరు, అన్నీ రూల్ బై రూల్ జరుగుతాయి. ఎందుకంటే అక్కడ చాలా ప్రొఫెషనలిజం ఎక్కువ, చాలా ప్రొఫెషనల్గా ఉంటారు, టైంకి వెళ్తారు, టైంకి పని చేస్తారు, ఇట్లా ఉంటుందన్నమాట. మన దగ్గరికి వచ్చేసరికి కొంచెం అది ల్యాకింగ్, కొంచెం ఆ డిసిప్లిన్ కానీ, డెడికేషన్ కానీ, సీరియస్నెస్, వాట్ ఎవర్. సో ఇదంతా కొంచెం తక్కువ మన దగ్గర. సో యూనియన్ ఎవ్వరూ పెద్ద సీరియస్గా తీసుకోలేదు, ఓకే నడుస్తూ ఉండిందనమాట అట్లా. సో అనుకోకుండా ఆర్పి పట్నాయక్ గారు ఇంకా కొంతమంది పెద్దలు కలిసి కొంచెం నన్ను ముందుకు తోసారనమాట, మీరు చేయండి అని. సో యాక్చువల్లీ నేను ఒక ఈసీ మెంబర్గానే ఏదో ఉందాము, జస్ట్ యాక్టివ్గా ఏమన్నా చేద్దామని అనుకున్నాను. బట్ అనుకోకుండా ఇలా ప్రెసిడెంట్గా నిలబడాల్సి వచ్చింది. సో నిలబడ్డందుకు మా సింగర్స్ కానీ మ్యూజిషియన్స్ కానీ ఇక్కడ కూడా నా లాంగ్ కెరియర్ ఉపయోగపడింది అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి అందరూ. సో అందరూ మన విజ్జి అంటారులే నన్ను. సో మన విజ్జి అని ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అట్లా సీనియర్స్ అందరూ కూడా ముందుకు వచ్చారు. ఎప్పుడు ఇంట్లోంచి బయటికి రాని సీనియర్స్, రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా పాపం నా కోసం వచ్చి ఓటేశారు. ఓకే. సో అలాగా ప్లస్ సింగర్స్ వైజ్గా కూడా నా ముందు తరం వాళ్ళు కూడా నాతో బాగుంటారు, నా నెక్స్ట్ తరం వాళ్ళు కూడా నాతో క్లోజ్గా ఉంటారు. సో అలాగా కూడా నాకు అడ్వాంటేజ్ అయిందనమాట. సో ఒక మంచి మెజారిటీతో గెలిచాను నేను. సో అప్పటి నుంచి సీరియస్లీ వీ బీన్ డూయింగ్ సమ్ గుడ్ వర్క్ యూనియన్ నుంచి మా టీం అందరు కలిసి. సో కొంచెం మరుగున పడిపోయిన యూనియన్ని మరుగున పడిపోయిన కానీ అంత సీరియస్గా యూనియన్ యాక్టివిటీస్ నడవలేదు. అదే అంటే దానికి నేను చెప్తా కారణం ఉంది. ఇప్పుడు మీరు మిమ్మల్ని యాజ్ ఏ ప్రెసిడెంట్గా మీరు నిలబడాలని ఆర్పి పట్నాయక్ గారు మిమ్మల్ని ప్రోత్సహించారు, కొంతమంది అనుకుందామండి. కానీ అప్పటికే అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, వీటన్నిటిని నేను తట్టుకోగలుగుతానా అనే క్వశ్చన్ మీకు కలగలేదా? కలిగిందండి. ఎందుకంటే నేను కాంట్రవర్సీస్కి ఇలాంటి వాటికి దూరంగా ఉంటా. ఎందుకంటే నా స్వభావం అలాంటిది కాదు. అంటే చూడడానికి మీకు ఏదో భారీగా భయంకరంగా అనిపిస్తానేమో, కానీ అంటే ఈవిడ ప్రపంచాన్ని జయించుకొచ్చేస్తుంది అని అనిపిస్తుందేమో మీకు. కానీ బెబ్బెబ్బే మెమ్మెమ్మే మనం. మీరు అంటే గట్టిగా నాకు కళ్ళనీళ్ళు వస్తాయి అనమాట, అంత సెన్సిటివ్ నేను. సో యాక్చువల్లీ ఇలాంటి వాటికి వర్క్ చేస్తాను, వర్క్ డెఫినెట్గా చేస్తాను. వర్క్ ఒప్పుకున్నది సిన్సియర్గా చేస్తా. నేను కమిట్ అయ్యానంటే సిన్సియర్గా చేస్తా. అదే కానీ ఎవరినైనా అంటే సమాధానం చెప్పడం కానీ, అంటే ఈ పొజిషన్లో ఉన్నప్పుడు అందరినీ ప్లీజ్ చేయడం చాలా కష్టం అండి. అందరినీ సాటిస్ఫై చేయలేము, అలాంటిది. సో ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక గ్రీవెన్స్ ఉంటుంది, ఏదో ఒక కంప్లైంట్ ఉంటుంది, మనం అందరికీ ప్లీజ్ చేయలేం కాబట్టి. సో అలా ఎవరన్నా అన్నప్పుడు తట్టుకోవాలి, ఇవన్నీ కొంచెం కష్టమే నాకు. నేను అదే ఆలోచించే ఆర్పి గారితో అన్నాను, నాకు కష్టం సార్, నేను చేయలేను, ఏదో ఈసీ మెంబర్గా అంటే ఉంటానని. కాదు మీరు చేయాలని తప్పకుండా నన్ను చాలా చాలా ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి నాకు కొంచెం ధైర్యం ఇచ్చి బరిలోకి దించారనమాట. సో అది దించినందుకు యాక్చువల్లీ ఐఎమ్ డూయింగ్ గుడ్.
నాకు వీలైనంతలో ఐఎమ్ ట్రయింగ్ టు డూ జస్టిస్. మీ మ్యూజిషియన్స్ యూనియన్ ఏదైతే ఉందో ఆ యూనియన్లో హౌసింగ్ సొసైటీకి సంబంధించిన అవకతవకలు జరిగాయి అని చెప్పేసి అప్పట్లో కొన్ని వచ్చాయి ఇష్యూస్. ఇది డిఫరెంట్ ఇష్యూ అండి. చిత్రపురి అనేది కదా మీరు చెప్పేది. చిత్రపురి అనేది డిఫరెంట్ ఇష్యూ. దాంట్లో మాకు కూడా అన్యాయం జరిగింది. దాంట్లో మా ప్రమేయం లేదు. అన్ని యూనియన్స్కి అన్యాయం జరిగిందని అందరి ఫీలింగ్. కానీ అసలు నేను కొత్తగా యూనియన్లోకి ఎంటర్ కావటం అనేది సాధ్యపడే విషయం కాదు కదా. ఎలా సాధ్యం? మిగతా యూనియన్స్ అంటే అనుకోవచ్చు, కానీ మా యూనియన్లో ఉన్న అందరికీ ఇల్లు రావుగా. కానీ కొత్త వాళ్ళు క్రియేట్ అవ్వటం అనేది అసలు ఎలా సాధ్యం? కొత్త వ్యక్తులు అంటే వితౌట్ అతను మ్యూజిషియన్ కాని వ్యక్తి కూడా మీ యూనియన్లో మెంబర్ అవ్వటం అనేది సాధ్యపడే విషయమేనా? కాదు అంటే మా ఒక్క యూనియనే కాదు కదండి. అది వదిలేయండి. 24 క్రాఫ్ట్స్ ఎక్కడైనా జరుగుండొచ్చుగా. ఎక్కడైనా ఉన్నాయి. ఆ క్రాఫ్ట్స్ ఉండొచ్చు. ఆ క్రాఫ్ట్స్ నేను కాదంట్లా. కానీ ఒక మ్యూజిషియన్ అనే విషయానికి వస్తే కొంచెం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది మీ యూనియన్ పరంగా. ఎందుకంటే చాలా వరకు మీరు చూసి ఐడెంటిఫై చేసిన తర్వాతనే కార్డు ఇష్యూ చేస్తారు. అవునా? మరి అలాంటి యూనియన్లో అవకతవకలు జరిగాయి అంటే అన్ని యూనియన్లో ఉంటుందండి. మళ్ళీ అటు వచ్చారు. లేదు నిజంగా మళ్ళీ అటు వస్తున్నారు. మీరు నిజంగా ప్రెసిడెంట్ అవ్వచ్చు. ఓకే. లేదు అంటే మా ఇప్పుడు యూనియన్లో మ్యూజిషియన్ కాని వాళ్ళకి కార్డు ఇవ్వడం అంటూ జరగదండి. అలా జరిగాయి అంటే అది అంటే ఎవరిని నేను బ్లేమ్ చేయను, ఎవరిని చేయను. అయ్యుండొచ్చేమో చెప్పలేను. ఇలాంటివి ప్రతి యూనియన్లలో కూడా జరిగాయి అంటున్నాను. చిత్రపురి విషయానికి వస్తే కానీ అలా చూస్తే మా మ్యూజిషియన్స్కి చాలా తక్కువ అక్కడ ఉన్న ఇళ్ళు.